ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నమయ్య భవనంలో భేటీ కానున్నారు. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు సమావేశం జరగనుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, సీఎం పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంపై పాలక మండలి చర్చించనుంది. ఈ నెల 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరిగే అవకాశం ఉంది. తొలి రోజే స్వామివారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 28న రాత్రి 7 గంటలకు శ్రీవారి గరుడ వాహన సేవ ఉండనుండగా మరికొన్ని కీలక అంశాలపై టీటీడీ బోర్డు చర్చించి తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నమయ్య భవనంలో భేటీ కానున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ సమావేశ వివరాలేంటి? మొత్తం మీద ఈ రోజు టీటీడీ పాలక మండలి సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన భేటీ కానుంది. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి కీలక చర్చగా రాబోతుందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ నెల 24 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు సుమారు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అనే దానిపై కీలకంగా చర్చ రానున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ దసరా సెలవులు ఇప్పుడే రావడం, ముఖ్యంగా భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి భక్తుల దర్శనానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ముఖ్యంగా మాడవీధుల్లో స్వామివారిని దర్శించుకోవడానికి ఆ గ్యాలరీల్లో ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై కీలకంగా చర్చ రాబోతున్న పరిస్థితి ఉంది. మరోవైపు 24వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పిస్తారో ఆ పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో ఎంతమంది విఐపీలు అందుబాటులో ఉంటారో, అక్కడ ఎంతమందిని లోపలికి అనుమతిస్తారనే దాని మీద ప్రధానంగా ఎవరెవరు వస్తారో అనే దాని మీద కూడా కీలకంగా చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ ప్రధాన ఘట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన వాహన సేవ, స్వామివారికి అతి ఇష్టమైన వాహన సేవ గరుడ వాహన సేవ అంటారు. ఈ గరుడ వాహన సేవకి ముఖ్యంగా 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి భక్తులకి కార్ పార్కింగ్ ఏరియా ప్రాంతం కావచ్చు, ముఖ్యంగా తిరుపతి నుంచి తిరుమలకి వాళ్ళకి తరలించే దానికి సంబంధించి అంటే ట్రాన్స్పోర్టింగ్ కి సంబంధించి కీలకంగా ఏదైతే ఈ చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇదే కాకుండా ముఖ్యంగా ఈ మిగతా ఈ బ్రహ్మోత్సవాల్లో మిగతా వాహనాలకి ఒక వేరుగా ఉంటుంది. ఈ గరుడ సేవకు మాత్రం సుమారు 18 స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు. 18 స్క్రీన్ల ప్రాంతాలు ఆ భక్తులు బయట కూడా ఈ స్వామివారి వాహన సేవను తినిపించే విధంగా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదే కాకుండా ముఖ్యంగా భక్తులు సుమారు కేవలం గ్యాలరీలో మాత్రమే 1,00,000కు పైగా గ్యాలరీలో చూసేందుకు కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా అంటే పలు కీలక అంశాలపై కూడా కాసేపట్లో చర్చించే అవకాశం తెలుస్తుంది. ఈ రోజు కోయిలాల్వారి తిరుమంజనం సందర్భంగా శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం జరుగుతోంది. దానివల్ల ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఈ సమావేశం ప్రారంభమవుతుంది చెప్పేసి అధికారులు తెలిసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. శ్రీదేవి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.